ధర్మధ్వజుడి కుమార్తె బృంద. ఆమె అతిలోక సౌందర్యవతి. శ్రీహరే భర్త కావాలి అని బ్రహ్మదేవుడి గురించి తపస్సు ఆచరించింది. బ్రహ్మ దర్శనాన్ని ఇచ్చి, నీకు తప్పకుండా శ్రీహరే భర్త కాగలడు. ముందు శంఖచూడుడు అనే అతనితోటి నీ వివాహం జరుగుతుంది. తరువాత నువ్వు కోరినవాడే నీ పతి కాగలడు అని వరాన్ని ఇచ్చాడు. తపోనిష్టలో ఉన్న బృందను చూసి శంఖచూడుడు వివాహం చేసుకోమని కోరాడు. ఆమె నిరాకరించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీవు ఈ శంఖచూడుని వివాహం చేసుకో, నేను చెప్పిన మొదటి భర్త ఇతడే అని చెప్పి బృంద శంఖచూడులకు వివాహం చేశాడు. శంఖచూడు బృందతో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. లక్ష్మీ అంశతోటి ఉన్న భార్య అవటం చేత అతనికి రాజ్యం, బలం, సంపద పెరిగాయి. శంఖచూడు క్రమంగా దేవరాజ్యాలను కూడా కొల్లగొట్టసాగాడు. దేవతల కోరిక చేత శివుడు శంఖచూడుతోటి యుద్ధం చేసి వాడి గర్వాన్ని అణచదలుచుకున్నాడు. కానీ శంఖచూడు శివుడి మీద కూడా విజయాన్ని సాధించాడు. శివుడు ఆశ్చర్యంతోటి శ్రీహరిని సమీపించి జరిగిన విషయమంతా వివరించాడు. శ్రీహరి నవ్వి, వీడి భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యం చెడితేగాని వీడు చావడు. పాతివ్రత్య భంగాన్ని నేను ఆచరిస్తాను. నీవు వీడిని వధించు అని చెప్పాడు. నారాయణుడు మాయా శంఖచూడుడి వేషాన్ని ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు. తన భర్తే వచ్చాడు అని బృంద సంతోషించింది. బృంద అతడికి ఉపచారాలు చేసింది. శ్రీహరి బృంద పాతివ్రత్యాన్ని భగ్నం కావించాడు. అతడు తన భర్త కాదు అని తెలుసుకొని బృంద కోపంతోటి మండిపడింది. నీవు శిలారూపాన్ని పొందుదువుగాక అని శ్రీహరిని బృంద శపించింది. శ్రీహరి కూడా బృందను నీవు వృక్షంగా మారుతావు అని శపించాడు. శివుడు శంఖచూడుని సంహరించాడు. బృంద తులసి వృక్షంగా మారిపోయింది. శ్రీహరి సాలగ్రామ శిలారూపంగా మారాడు. ఇద్దరూ కూడా ప్రపంచం చేత పూజలు అందుకున్నారు. శ్రీహరి గండకీ నదిలో సాలగ్రామాలుగా పుట్టాడు. సాలగ్రామాన్ని ఆరాధించటానికి తులసీ పత్రాలు విశిష్టమైనవి. ఈ చరిత్రను విన్నవారు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. శ్రీహరి దీవెనలు కూడా పొందుతారు.